ఈనాటి కార్యక్రమంలో వాటి నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడే రామానుజాచారి గారు. వారిని తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. కంచికచర్ల నుండి లీలాదేవి గారు పంపించారు. ఒకే ఇంటి అక్కా చెల్లెళ్లకు ఇంకో ఇంటి అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చేయవచ్చునా తెలియచేయండి అని అడుగుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం చేయకూడదు అనే శాస్త్రం. అక్కా చెల్లెళ్లను అన్న తమ్ములకు అంటే అందులో కూడా మళ్ళీ ఒకే తల్లికి కలిగిన వారు, తండ్రి ఒకడై తల్లులు వేరైన వారు, ఇలా చాలా చాలా భేదాలు ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టి అన్నదమ్ములకు అక్క చెల్లెలనిచ్చి వివాహం చేయటం అనేది శాస్త్రం నిషేధిస్తుంది. దానికి ప్రధానమైన కారణం గోత్రం, ఋషులు, అలాగే ప్రవర. జాగ్రత్తగా ఈ మూటిని గమనిస్తే వివాహం చేసిన తర్వాత అక్క గోత్రం, చెల్లెలి గోత్రం ఒకటే అవుతుంది. అన్నాదమ్ములు సహజంగా ఒకే గోత్రం వారు. ఇప్పుడు ఆ గోత్రం అక్క చెల్లెలకి ఇద్దరికి వస్తే వీరు ఒకే గోత్రం వారు అవుతారు. ఆ ఋషులు ఈ ఋషులు ఒకే సంబంధం అవుతుంది. వివాహ కార్యక్రమంలో కానీ, వివాహం తర్వాత జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల్లో కానీ గోత్ర, ఋషి, ప్రవర పురస్సరంగా కొన్ని కార్యక్రమాలు చేస్తాం. మరి అక్కగారింట్లో కొన్ని కార్యక్రమాలు, చెల్లెలి గారింట్లో కొన్ని కార్యక్రమాలు. అక్కా చెల్లెలను అన్నా తమ్ములకు ఇచ్చినంత మాత్రాన వీరిద్దరు ఒకే ఇంట్లో ఉండాలని ఏమని లేదు కదా. ఒకే ఇల్లే కాదు, ఒకే ఊరు కూడా లేదు, ఒకే పట్టణము కావచ్చు, ఇంకా ఈనాటి కాలంలో ఒకే దేశం అని కూడా అనడానికి వీల్లేదు. దేశాంతర వాసం జరుగుతూనే ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి సంకల్పం చెప్పేటప్పుడు అవే గోత్రం, అవే ఋషులు వీరికి వారికి సంకల్పం చెప్పితే చేసేటువంటి కార్యక్రమం యొక్క ఫలితం రావలసిన వారికి రావలసినంత రాదు. దాన్ని కూడా పంచుకోవలసి వస్తుంది. పంచుకోవలసినవి తీసుకుంటే బాధ లేదు, కొన్ని పంచుకోకూడనివి కూడా ఉంటాయి కదా, మరి అవి లభిస్తే ఎలాగో. కాబట్టి ఫలాన్ని బట్టి, ప్రవరను బట్టి, గోత్రాన్ని బట్టి, పాపపుణ్యాలను బట్టి, వారు ఆచరించేటువంటి కర్మ విధానాన్ని బట్టి, ఆ కర్మలు వారు ఆచరించగలిగేటువంటి ఫలితాన్ని బట్టి, ఫలితాన్ని పొందేవారి ఉద్దేశ్యంలోని భేదాలను బట్టి చాలా ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఏమవుతుందండి చేసుకుంటే అనే ప్రశ్న సహజంగా వస్తుంది. ఈనాటి కాలంలో ప్రతివారు అడిగే ప్రశ్న ఏమవుతుంది అని. ఏమవుతుందో ఎప్పుడు తెలుస్తుంది? అయిన తర్వాత కదా. అప్పుడేం చేస్తారు? ఏమీ కాలేదు కాబట్టి చేయవచ్చునా? సరి అయిన సమాధానం కాదు కదా. నేను ఫలానా చేశాను, నాకేమీ కాలేదు కాబట్టి ఆ పని నేను చేస్తాను. న్యాయమా? ఆ పని చేయవచ్చా? ఒకరు దొంగతనం చేశారు, పట్టుబడలేదు, దొరగా తిరుగుతున్నాడు. నేను దొంగతనం చేశాను, నాకేం కాలేదు కాబట్టి మీరు దొంగతనం చేయండి చెబుదామా? ఏమి అగుట, ఏమి కాకపోవుట కర్మకు కొలబద్ద కాదు. ధర్మాన్ని బట్టి పని చేయాలి. ధర్మం అనేది ఇక్కడ కావచ్చు, పరలోకంలో కావచ్చు. కనపడకుండా కలిగే ఫలితాలు ఉన్నాయి, కనపడే ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది అన్న ప్రశ్నే కాదు, జరిగిన తర్వాత అనుభవించి బాధపడటం కంటే ముందు జాగ్రత్తగా అలాంటి దుష్ఫలితాలు రాకుండా నివారించుకోవడమే ఉత్తమం. అందువల్ల ధర్మశాస్త్రం చేసుకోకూడదు అని చెప్తున్నాం.